హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ ఓవర్కమ్ డెసిషన్ ఫేటిక్. సో ఈ డెసిషన్ ఫేటిక్ అంటే ఏంటి అంటే, మనం ఒక పని చేసేటప్పుడు టూ మెనీ చాయిసెస్ తీసుకున్న తర్వాత ఇది చేయాలా అది చేయాలా, ఏది కరెక్ట్ ఏది సెట్ అవుతుంది, ఇలా ఇన్ని చాయిసెస్ పెట్టుకున్నప్పుడు మనం మెంటల్లీ చాలా డ్రైన్ అయిపోతామండి. ఇన్ఫ్యాక్ట్ తినేటప్పుడు కూడా ఏది తినాలి అనేది అర్థం కాకుండా చాలా చాయిసెస్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. దీన్ని డెసిషన్ ఫేటిక్ అంటారు. ఎలా అంటే, ఇప్పుడు మనం కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన మజిల్స్ని ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతాం మనం కొంచెం, అలా అనమాట. ఇలా మెంటల్గా డ్రైన్ అయిపోతాం ఈ డెసిషన్ ఫేటిక్ వల్ల. ఇక్కడ మనకి ఈ డెసిషన్ ఫేటిక్ ఉంది అని మనం ఎలా గుర్తించాలి అంటే, చిన్న చిన్న చాయిసెస్ని మనం తీసుకునేటప్పుడు కూడా చాలా మనం స్ట్రెస్గా ఫీల్ అయిపోతామండి. అండ్ ఒక డెసిషన్ తీసుకోమంటే దాన్ని డిలే చేయటం కానీ, అవాయిడ్ చేయటం కానీ, లైక్ షాపింగ్ దగ్గర కానీ, జంక్ ఫుడ్ దగ్గర కానీ, ఎలా అంటే అలా డెసిషన్ తీసుకోవటం, చిన్న చిన్నవి కూడా మనకి ఏం చేయాలా అని అర్థం కాకపోవడం, ఇరిటేషన్స్ రావడం, ఇలాంటివన్నీ మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అండి. సో అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే, కంటిన్యూస్గా రెగ్యులర్గా ఎక్కువ మల్టీ టాస్కింగ్ పెట్టుకోవడం వల్ల, ఎక్కువగా సోషల్ మీడియా చూడటం వల్ల, సో మనకు ఒక రొటీన్ అనేది లేకపోవడం వల్ల మన లైఫ్లో, వీటన్నిటి వల్ల ఈ డెసిషన్ ఫేటిక్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే మన రొటీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోవాలి అండి. ఏదైనా మార్నింగ్ రిచువల్స్ చేసుకోవడం కానీ, మెడిటేషన్స్, యోగా, ఎక్సర్సైజెస్ అలాంటివి, ఏదైనా అవుట్ఫిట్స్ మనం రేపు ఏం వేసుకోవాలో ముందే సింపుల్గా డిసైడ్ చేసేసుకోవడం, మన మీల్స్ని ప్లాన్ చేసుకోవడం. అందుకే అండి స్టీవ్ జాబ్స్ అంట డైలీ సేమ్ అవుట్ఫిట్టే వేర్ చేసేవాళ్ళు అంటండి. ఈ డెసిషన్ తీసుకునే టైము అవాయిడ్ చేయటానికి, వేస్ట్ అవ్వకుండా ఆయన డైలీ సేమే ప్రిఫర్ చేసేవాళ్ళంట. అండ్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకోవాలండి, మెయిన్గా మార్నింగ్ ఆ టైంలో. ఏదైతే తక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటిని వెనక్కి పుష్ చేసేసేయండి. ఇప్పుడు ఏదైనా మనకి బ్రౌజ్ చేసేటప్పుడు మనకు ఒక 100 ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఆ 100లో నుంచి కొన్ని పిక్ చేసుకోండి, ఒక 10 పిక్ చేసుకొని దాంట్లో బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకొక విషయం అండి, మనం తీసుకునే ప్రతి డెసిషను పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఏది సూట్ అవుతుందో, ఏది బెస్టో దాన్ని చూస్ చేసుకోండి. డైలీ మార్నింగ్ ఒక 20 మినిట్స్ ఏది తినాలి, ఏది వేసుకోవాలని ఆలోచించే బదులు, జస్ట్ ముందు రోజు నైట్ టైమే ఏ క్లాత్స్ వేసుకోవాలి, ఏ బ్రేక్ఫాస్ట్ తినాలి అని జస్ట్ ఒక లిస్ట్లా ప్రిపేర్ చేసేసుకోండి. దీనివల్ల మన ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక అబ్బాయి తను పొద్దున్నుంచి నైట్లోపు ఏం చేయాలని ఆలోచించడానికి గంట టైం తీసుకుంటాడు. ఏం తినాలి, ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఈరోజు ఏం డ్రెస్ వేసుకోవాలి అని. అదే తన ఫ్రెండ్ సింపుల్గా తన రొటీన్ని సెట్ చేసేసుకొని హ్యాపీగా, ఫ్రీగా, వితౌట్ ఎనీ స్ట్రెస్ డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు వెళ్ళిపోతాడండి. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఎనర్జీ సేవ్ అవుతుంది డెసిషన్స్ తీసుకునేటప్పుడు? ఈ సెకండ్ పర్సన్కే సెట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్గా మీరు ఎక్కడ ఎనర్జీ డ్రైన్ అవుతుందో మీరు ఐడెంటిఫై చేసుకొని మీ మార్నింగ్ రొటీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీల్స్ దగ్గర కానీ, క్లాతింగ్ దగ్గర కానీ చాయిసెస్ని కొంచెం లిమిట్ చేసేసుకుంటే, సోషల్ మీడియాని మీరు ఆ టైంని తగ్గించుకోవడం, అండ్ ఎక్కువ ఆప్షన్స్లో నుంచి 2 to 3 ఆప్షన్స్ని పిక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటికి రావచ్చండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.